గురుకుల పాఠశాలల్లో నూతనంగా ఉద్యోగాలు పొందిన 8 మంది క్షత్రియ ఆడపడుచులకు ఆర్మూర్ సహస్రార్జున మిత్ర మండలి సభ్యులు వారికి పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. క్షత్రియులు 8 మంది గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు వచ్చిన సందర్భంగా ఆర్మూర్ మిత్ర మండలి సభ్యులు ఆర్మూర్ పట్టణం R&B గెస్ట్ హౌస్ లో వారిని శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఇలాగే జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని వారు ఆకాంక్షించారు. గత కొన్ని నెలలుగా సహస్రార్జున ఆత్మీయ మిత్ర మండలి సభ్యులు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఆదరాభిమానాలను చూరగొంటున్నారన్నారు. ఇందులో భాగంగా ఇటీవల క్షత్రియ కులస్తుల్లో 8 మందికి గురుకుల పాఠశాలలో ఉద్యోగాలు వచ్చిన సందర్భంగా మేమున్నామంటూ వారికి ధైర్యాన్నిచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు. అనంతరం లయన్ గుజరాతీ నివేదన్, మహిళా కౌన్సిలర్ కాందే సంగీతలు మాట్లాడుతూ ఏకకాలంలో 8 మందికి ఉద్యోగాలు రావడం ఆనందంగా ఉందని, ఎల్లవేళలా మేము తోడుంటామని, మరిన్ని ఉన్నతమైన ఉద్యోగాలు కొనసాగాలని, జీవితంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సంతోషంగా గడపాలని వారు ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో గంగా కిషన్, ఘటాడి ఆనంద్, సాత్పుతే శ్రీనివాస్, రాము, మాణిక్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. बार एसोसिएशन में सेक्रेटरी से सबसे ये हाँ सब मैंने टीजीटी हिंदी में जॉब है मैं सोसाइटी ट्राइबल वेलफेयर मैंने जॉब आए मस्त हैप्पी कावट्ले मैंने जॉब आवन मन घर वाला हमारे हस्बैंड सब मस्त सपोर्ट करिया सो आई एम हैप्पी फादर नो जस्ट रामैया नहीं मैंने जॉब हमारे अम्मा बानु नहीं होती मैंने जॉब बरे आज मैंने मस्त खुशी कावट्ले मैंने हमारे भाई भी मैंने मस्त हेल्प करिया मैंने टीजीटी मैथ्स में आई महात्मा ज्योतिबा यूनिवर्सिटी माना जॉब आन भी हम पेरेंट्स ने हेल्प है से आज हस्बैंड ने हेल्प से मैं इना पहले डीएससी में ऑफ मार्क मिस गई तो मैं मस्त बाधा कावाली मना अतः मस्त हेल्प किया కదా మన టీజీటీ పోస్ట్ అయింది ట్రైబల్ మైండ్ మన జాబా में क्या नाम हमारा सौजी नहीं हैप्पी से मना बच्चवाड़ डॉक्टर बी श्रीनिवास माके लास्ट टाइम डीएससी 2 दाम मिस हुए हाफ ऑफ मार्क में यानी ये दाम आई टीजीटी हिंदी में मारो हस्बैंड को कोऑपरेशन मारो स्वर्गीय माता पिता को आशीर्वाद हमें निजाम वाला हमारे बादाम से मस्त अन्नी बहन ने हमारा सौजन मोटिवेशन की पोजीशन में से आता और स्टेट एग्जाम को मैंने खुश खबर लिया स्टेट एग्जाम को My name is Shuma, daughter of Hajar Kishan and wife of Gujarati Ashok. I have selected for PGT English in a minority school here in Munpalli. I am very very happy for this because there is a lot of hard work of my parents and my husband. They have supported me a lot to reach this position. I am very happy. मेरा तेलंगाना यूनिवर्सिटी में PhD चल रहा है स्त्री विमर्श पर और मेरा विषय है 20वीं सदी के अंतिम दशक के उपन्यासों में स्त्री विमर्श और वो भी कम्प्लीट करने जा रहा हूँ जल्दी से। और इससे पहले कि 2012 DSC में 0.3 से मिस हुआ था और इस बार टीजीटी हिंदी प्राप्त करने के लिए मुझे बहुत खुशी हुई। రోజు ఆర్మూర్ పట్టణంలో R&B గెస్ట్ హౌస్లో సహస్రార్జున్ మిత్ర మండలి ఆధ్వర్యంలో మా క్షత్రియ కులానికి సంబంధించినటువంటి 7 అక్కయ్యలకు ఒక తమ్మునికి గురుకుల విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం లభించినందువల్ల వారికి మేము హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ వారికి ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. పట్టు శాలువ మరియు పూలమాలతో ఈరోజు ఘనంగా సన్మానించుకోవడానికి మాకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్మూర్లో ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి మా క్షత్రియ కమ్యూనిటీలో ఈ 8 మంది ఆనిముత్యాలకు ఈ యొక్క ఉద్యోగాలు రావడం చాలా అభినందించాల్సిన విషయం ఉంది. కాబట్టి వారికి మేము ప్రోత్సహిస్తూ ఈ యొక్క చిరు సన్మానాన్ని కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు భవిష్యత్తులో
వారికి మరి ఉన్నత పదవులు ఎంఈఓ పదవి కానీ ఎండిఓ పదవులు కానీ హెచ్ఎంలు కావాల్సిందిగా మేము ముందుగానే వారికి అభినందన తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టినాము. అందువల్ల మరొకసారి మా మిత్ర మండలి గ్రూప్ తరఫున మా క్షత్రియ సమాజ్ తరఫున అందరూ కూడా వారికి నిన్ను మస్తు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బలో సహస్రార్జున్ మహారాజ్కి. ఈరోజు సహస్రార్జున మిత్ర యోజన మండల కమిటీ తరపు నుంచి ఈరోజు ఘనంగా సన్మానం నిర్వహించడం జరిగింది. నివేదన్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ సన్మానం చేయడం అన్నది మా క్షత్రియ బంధువుల తరపున మన సన్మానం చేసుకున్నందుకు గర్వంగా ఉంది. క్షత్రియ యూత్లను మళ్ళీ ఆకర్షణంగా వాళ్ళని వెలుగు చూపినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి పోస్టులు వాళ్ళకి ఎన్నో కలగాలని, సమాజంలో ఇలాంటి మంచి పేరు ఎన్నో సంపాదించాలని వాళ్ళు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నివేదన అన్నగారికి ఇలాంటి అవకాశాలు ఎన్నో కల్పించాలని కోరుకుంటూ